దేవుడు మనల్ని వెలిగించాడుగా దేవుని వాక్యం ద్వారా. ఇప్పుడు వెలుగును పొందిన నువ్వేం చేయాలి? ఆ వెలుగుని యొక్క ప్రపంచానికి చూపించాలి, మార్గాన్ని చూపించాలి, వారిని కూడా వెలిగించాలి. ఆ బాధ్యత ఎవరి మీద ఉంది? ప్రతి ఒక్క క్రైస్తవుడి మీద, ప్రతి ఒక్కరి మీద ఆ బాధ్యత ఉంది. ఆ రోజు మార్గం చూపేది దీపవృక్షం లోకపరంగా అనుకుంటే, ఈరోజు మార్గం చూపే వెలుగేంటి? దేవుని వాక్యం. సాదృశ్యంగా ఆ రోజున్న కాలంలో దేవుడు ఇచ్చాడు. ఖచ్చితంగా 66 సంఖ్య సరిపోయింది. ఇంకా అనుమానం ఉంటుందా? వేరే వాడు వచ్చి 73 పుస్తకాలు ఇవ్వగానే ఇంకా 7 పుస్తకాలు ఉన్నాయా? ఈ 66 నీకు రావు. ఈ 66 పుస్తకాలలో మనల్ని పరలోకానికి చేర్చే ఎన్నో విలువైన సంగతులు ఉన్నాయి. నువ్వు ఆలోచించి ఈ సమాజానికి తెలియజేసి ప్రతి ఒక్కరి ప్రశ్నకి కూడా సమాధానం చెప్పేవాడిగా మారాలి అంటే ఏం చేయాలో తెలుసా? ఈ బైబిల్ గ్రంథాన్ని పరిశీలించాలి.